బాహుబలి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందామండి. దానికి ఇప్పుడు నార్మల్గానే హ్యాండ్ మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బాహుబలి బుట్టకి వేరేగా కటింగ్ అనేది ఏమి ఉండదు. మనకి ఎంత లెంత్ ఎంత పొడవు చూసుకొని కట్ చేసుకుంటే చాలు. ఇది ఓపెన్ చేసుకొని నేనైతే బాహుబలి బుట్టకి 2 కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. విత్ బార్డరు, కిందకి బార్డరు, పైకి వచ్చేసి 2 కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది హ్యాండ్ మోడల్ బాహుబలి బుట్ట. ఈ బుట్ట ఎలా స్టిచ్ చేసుకోవాలో అంత నీట్గా లోడింగ్, కంప్లీట్ లోడింగ్ అండి. అసలు ఏ వేస్టేజ్ అనేది మనకి కనిపించకుండా చూసారా, హ్యాండ్ దగ్గర ఇక్కడ బాహుబలి బుట్ట మొత్తం కూడా ఫుల్ లోడింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ముందు ఈ బ్లూ క్లాత్కి ఇటు సైడు అటు సైడు లైనింగ్ ఒరిజినల్ అండి అటాచ్ చేసుకుంటున్నాను. చూసారు కండి, నేను ఇలా ఈ 2 సైడ్లు రెడ్ యూజ్ చేశాను, మధ్యలో బ్లూ యూజ్ చేశాను. ఇలా అతికేసుకొని పైనుంచి డబల్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఈ బ్లూ కలర్ ఇలా మధ్యకి పెట్టుకొని ఈ మధ్యకి వచ్చిన దానికి కాట్ పెట్టుకుంటున్నాను. కిందకి పైకి కూడా కాటు పెట్టుకుంటున్నాను. నాకు బుట్ట ఎక్కడి వరకు రావాలో నేను అక్కడికి లైన్ డ్రా చేశానండి. సెంటర్ పాయింట్స్ తెలియడానికి జస్ట్ నేను ఒక లైన్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి పెట్టుకొని ఈ కిందకి బార్డర్ వచ్చిందని ఈ పైన మనం వేసుకున్న మార్క్ దగ్గర నుంచి కొంత దూరం వరకు స్టిచ్ నార్మల్గా స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న పాయింట్ సెంటర్కి వచ్చేలా చూసుకొని కుర్చీలు పెట్టుకోవాలి. నార్మల్గా సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకొని లైన్గా కింద కుర్చీలు పెట్టుకోవాలి. అలాగే పైనుంచి కూడా చూసుకుంటూ కుర్చీలు పెట్టుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు కొంచెం కుర్చీ లూజ్ చేస్తూ మనకున్న క్లాత్ కన్నా కొంచెం అంటే ఎక్స్ట్రా కొంచెం ఇలా కిందకి లాక్కుంటూ కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా సెంటర్ పాయింట్ కలుపుకుంటూ కుర్చీలు పెట్టుకోవాలి.
నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ అంతా కూడా మనం తీసుకోవాలి. ఇట్లా వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ ఉంది కదండి, బార్డర్ తీసుకొని బార్డర్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా బార్డర్ ఫోల్డ్ చేసుకుంటూ లైనింగ్ మీదకి లైనింగ్ ఫోల్డ్ చేసుకొని బార్డర్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇందులో ఇప్పుడు బబుల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో బబుల్ పెట్టుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుంటూ మనం బబుల్స్ పెట్టుకోవాలి. వన్ ఇంచు క్యాఫ్ అయితే కొంచెం నీట్గా కనిపిస్తాయి, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మనం 1 ఇంచు చేతితో చూసుకున్నా పర్లేదు. ఇలాగా బబుల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. బబుల్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు పైన స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదండి, దానికి మనం బోర్డర్ ఫోల్డ్ చేసి బోర్డర్ని ఎక్కించుకోవాలి. బోర్డర్ని కూడా ఇప్పుడు ఈ బోర్డర్ని ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది విడిగా స్టిచ్ చేసి కలిపి లోపల లోడింగ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా కుట్టడం వల్ల ఏంటంటే లోపల వేస్టేజ్ అనేది ఉండదు, చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదండి, బాహుబలి బుట్ట వేస్టేజ్ అనేది కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బాహుబలి బుట్ట. చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కంప్లీట్ అంతా కూడా లోడింగ్ వచ్చింది. సరే ఎంత బాగుందో, మొత్తం లోడింగ్. వేస్టేజ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ కూడా వేస్టేజ్ అనేది కనిపిస్తుంది, ఎక్కడ కూడా వేస్టేజ్ కనిపించదు. బుట్ట వచ్చేసి చాలా నైస్గా ఉంటుంది.
ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మేము ఎలాంటి వీడియో చేసి ముందుకెళ్ళాలో మాకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.